ఎంఎంఆర్ఐ ఈ ప్రోగ్రామ్ చేసాం కదా, మార్నింగ్ నుంచి ఇంత పెద్ద సెషన్ అయింది. అండ్ ఈ నక్సల్స్ గురించి కానీ, కమ్యూనిస్ట్ ఎజెండా గురించి కానీ, వాళ్ళ సఫర్ అయిన ఫ్యామిలీస్ గురించి కానీ, అంటే వాళ్ళు వెళ్ళిన అంటే స్టూడెంట్స్ ఎట్లా ప్రభావితులు అయ్యారు కానీ దాని గురించి చాలా సెషన్స్ అయినాయి కదా మార్నింగ్ నుంచి. దాని గురించి ఒక మీరు చెప్పండి. మార్టైర్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎంఎంఆర్ఐ ఆధ్వర్యంలో నక్సల్స్ నరమేధం మేధోమదనం అనే విషయంపై సదస్సు జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఆపరేషన్ కగార్ విషయంలో చర్చ జరుగుతూ ఉంది. సమాజంలో డెడ్లైన్లు పెట్టి 31 మార్చ్ 2026 కల్లా నక్సల్స్ రహిత భారతదేశం చేస్తానంటున్న అమిత్ షా ప్రకటన కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ కావచ్చు, ఈ రెండింటి విషయంలో చాలా చర్చ జరుగుతూ ఉన్నది. నంబాల కేశవరావు లాంటి ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తులు చనిపోతుండడం కావచ్చు, తల మీద కోట్ల కొద్ది రివార్డులు, వందల కొద్ది కేసులు ఉన్న వాళ్ళు లొంగిపోతుండడం మూలాన కావచ్చు, భయభ్రాంతులకు గురైన నక్సల్స్ అర్బన్ నక్సల్స్ను ముందర పెట్టి పీస్ కమిటీల పేరు మీద చర్చలకు, శాంతి చర్చలు మమ్మల్ని పిలవాలంటూ మొదలుపెట్టారు. అమిత్ షా నిర్వహించేది ఆయుధం పట్టుకున్న సాయుధ నక్సలైట్లను అమిత్ షా అంతమొందిస్తాడు. నక్సలిజాన్ని ఎవరు అంతమొందించాలనేది వాళ్ళ ప్రశ్న. అంటే అర్బన్ నక్సల్స్గా ప్రొఫెసర్ల రూపంలో జర్నలిస్టులు, అడ్వకేట్లు, డాక్టర్లు, యాక్టర్లు, ప్రజా సంఘాలు, ఎన్జిఓల పేర్ల మీద ఉన్న వాళ్ళని అర్బన్ నక్సలిజం ఏదైతే ఇజం ఉందో దాన్ని తేల్చాలని, తర్వాత రాజకీయ పార్టీలు వేస్తున్న ద్వంద్వ వైఖరి, శాంతి చర్చలు జరగాలని వాళ్ళు నేచురల్గా కోరుకుంటున్నారు. దాన్ని జరగాలా వద్దా అనేది నిర్ణయించేది రాజకీయ పార్టీల విషయంలో. ఒకప్పటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వాళ్ళని దేశభక్తులు అన్నాడు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి రజతోత్సవ సభలో ప్రసంగిస్తూ వాళ్ళ ఎజెండానే మా ఎజెండా అన్నాడు. ఆయన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అన్నాడు. ఇంకా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటున్నాడు. ఆయన ప్రభుత్వంలో ఉన్న సీతక్క లాంటి మంత్రులు డైరెక్ట్గా ధర్నాలలో పాల్గొంటున్నారు. ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు డైరెక్ట్గా వెళ్ళి సమర్థిస్తున్నాడు. ఇక్కడ ఒకటి అడగాలన్నా, ఇప్పుడు సీతక్క గారు ఈ ట్రైబల్ సంబంధించిన ఆడబిడ్డ అని చెప్పుకుంటూ వచ్చారు కదా ఇప్పుడు కూడా. మరి అప్పుడు జరిగిన ట్రైబల్స్కి అన్యాయము ఇప్పుడు ఎవరు చేస్తారు అన్నట్టు, అంటే దాని గురించి ఎవరు మాట్లాడలేరు ఎందుకు? అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆపుదాం అనుకుంటుంది దీన్ని? అదే ఇప్పుడు ఎంఎంఆర్ఐ ఈ వేదికగా ప్రశ్నిస్తున్నది ఈ ద్వంద్వ వైఖరిని, ఈ డ్యూయల్ మెంటాలిటీని. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి స్వచ్ఛందంగా తను నమ్ముతున్న ఆపరేషన్ కగారు నిలిపివేయాలి, నక్సలైట్లు నిజంగానే మంచి చేస్తున్నారు అనుకుంటే కనుక ఎందుకు నిషేధం అమల్లో ఉంది? తెలంగాణలో నక్సలైట్లు నిషేధించబడ్డ సంస్థనా, ఓపెన్ సంస్థనా? ఇదే ప్రభుత్వం ఒక పక్క నిషేధిస్తుంది, ఒక పక్క ఆపరేషన్ కగారు నాపాలంటది. ఏది నిజం? నీకే ఒక స్టాండ్ లేకుండా డ్యూయల్ స్టాండ్లో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ప్రజలను ఎందుకు కన్ఫ్యూజన్లోకి నెడుతున్నావు? ఇలాంటి యువతకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారిని నిషేధిస్తున్నావా లేదా చెప్పు. ఈ మంత్రి సీతక్క ఎవరైతే నక్సలైట్గా పోయి అజ్ఞాతవాసంలో గడిపి ట్రైబల్స్ కోసం పోరాడిన సీతక్క, ఒకవేళ కనుక ఆ సిద్ధాంతం నిజమైతే నక్సలైట్లే కనుక న్యాయం చేయగలుగుతారు అనుకుంటే అక్కడే ఉండిపోయేది కదా. ఆ సిద్ధాంతం తప్పనే కదా భావించి వచ్చి అలా మంత్రి అయింది, ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొన్నది, ఎమ్మెల్యే అయింది. ఈ ప్రజలు ఆమెను ఎమ్మెల్యేగా చేసుకున్నారు కదా. నువ్వు సీతక్కగా ఉన్నన్ని రోజులు, అజ్ఞాతంలో ఉన్న రోజులు ఈ ప్రజలు నిన్ను గుర్తుపట్టలేదు కదా. ఈ ప్రజలు ఇవాళ నిన్ను ఎమ్మెల్యేగా చేసుకొని అసెంబ్లీకి పంపించారు కదా, మంత్రిని చేసింది కదా. అదే నీ బాటలో నడవమని నీ మిగతా మిత్రులు ఎందుకు పిలుస్తలేవు సీతక్క? నువ్వు విద్యార్థులను యోగిశాలను ఎందుకు జరగొడుతున్నావు అని మరి ప్రశ్నిస్తూ ఉన్నది. నక్సలిజం, ఈ కమ్యూనిజము అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఈ స్టూడెంట్స్ మైండ్లకి వెళ్ళే ఆలోచన, అంటే వాళ్ళ మైండ్లకి వెళ్ళే ఛాన్స్ ఎట్లా వచ్చింది అసలు వాళ్ళు? ఎందుకంటే ఈ నక్సలిజం కావచ్చు, ఈ మావోయిజం కావచ్చు, స్టూడెంట్ మైండ్లోకి ఏ విధంగా వెళ్ళిందంటే వీళ్ళ సిద్ధాంతం ఏదైతే మావో, చైనా నుంచి కావచ్చు, రష్యా నుంచి కావచ్చు, వీళ్ళ యొక్క సిద్ధాంతాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఏదైతే అడాప్ట్ చేసుకున్న సిద్ధాంతం వీళ్ళు మావో పుట్టిన దేశంలోనే మావోయిజం అనేది లేకుండా పోయింది. అలాంటి సిద్ధాంతాన్ని ఇది తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ కావచ్చు, భారతదేశంలో యూనివర్సిటీస్లలో మంచి ఫేమస్ కళాశాలల్లో ఈరోజు ఏదైతే అమాయకపు విద్యార్థులు కావచ్చు, తెలివిగల విద్యార్థులు, అమాయకంగా ఉండి తెలివిలో చదువుగా రాణించే విద్యార్థులను ఆసరగా తీసుకొని వాళ్ళను ఏదంటే ఈ బూటకపు సిద్ధాంతాలను ఏదైతే మహిళలను అభివృద్ధి చేయాలి, ఆదివాసులను అభివృద్ధి చేయాలి, రకరకాలుగా మొదట్లో ఒక మాటలు చెప్పి తర్వాత వాళ్ళను హింస వైపు ప్రేరేపించడం జరుగుతుంది. తెలివిగల విద్యార్థులను ఈ విధంగా టార్గెట్ చేసి స్లోగా పాయిజన్ ఏ విధంగా ఎక్కిస్తారో అలాంటి వాళ్ళ సిద్ధాంతాన్ని
ఏదైతే మనుషులను చంపడమే అజెండాగా ఉన్నటువంటి తమ సిద్ధాంతాన్ని విద్యార్థుల మెదడులో నింపి అడవుల బాటలు పట్టించి ఈరోజు ఆయుధాలను పట్టించి అమాయక విద్యార్థులను ఈరోజు కోల్పోతున్నామంటే, అమాయక విద్యార్థులను కోల్పోవడం అంటే ఈరోజు విజ్ఞానవంతమైన విద్యార్థులు వాళ్ళు, అది జ్ఞానం కలిగినటువంటి విద్యార్థులు. మొన్న మీరు అన్నట్టు విద్యార్థులను ఏ విధంగా చూచారు, మొన్న ఒక డాక్టర్ చనిపోవడం జరిగింది. ఆ డాక్టర్ చనిపోయిందంటే మేధావి, ఆ మేధావి డాక్టర్ ఒకవేళ బతికి ఉండి ఈరోజు నక్సలైట్గా మారిపోయి ఉంటే ఈరోజు నిమ్స్ కావచ్చు, ఫేమస్ హాస్పిటల్స్ కావచ్చు, ఈరోజు ప్రజలకు సొసైటీకి మంచి సేవ చేసేవాడేమో. అంటే అట్లాంటి స్టూడెంట్స్ ఎంతోమంది, అంటే సైంటిస్టులు అయ్యేటోళ్ళు ఉండొచ్చు, అంటే సాఫ్ట్వేర్ సంథింగ్ ఏదో ఒక రంగంలో వచ్చేవాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ అంటే ఎట్లా పేద విద్యార్థుల నుంచి అవుతుందా, లేకపోతే వాళ్ళని ఎట్లా బ్రెయిన్ వాష్ చేయడం జరుగుతుంది? ఇక్కడ నుంచి యూనివర్సిటీస్ నుంచి అవుతుందా, లేకపోతే వాళ్ళ ఏరియాస్కి వెళ్ళడం కానీ అట్లా ఉంటుంది విలేజెస్? ఎస్, ఇది ఏదైతే మీరు యూనివర్సిటీస్లో ఏ విధంగా అవుతుందంటే, బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్ అనే ఒక మూవీ ఉంటుందన్న. బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్ అనే మూవీలో స్పష్టంగా చూస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే విద్యార్థులను ఆసరాగా తీసుకొని ఆ విద్యార్థుల్లో కొంతమందిని చైతన్యాన్ని నింపి, కొంతమంది మరీ ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా చదువుకునే విద్యార్థులు ఉంటారో వాళ్ళని యూనివర్సిటీస్లో పంపి ప్రొఫెసర్ రూపంలో రిక్రూట్ చేస్తుంటారు. వాళ్ళే ఇప్పుడు అర్బన్ నక్సలైట్స్. ఇప్పుడు నక్సలైట్లతో థ్రెట్ కాదు ఈ దేశానికి ఉన్నది, అర్బన్ నక్సలైట్స్. సాక్షాత్తు ఈ దేశ ప్రధాని గారే కోడ్ చేయడం జరిగింది, ఈ దేశానికి మరో ముప్పు పొంచి ఉన్నదంటే అది అర్బన్ నక్సలైట్ల రూపంలోనే. కాబట్టి ఈ అర్బన్ నక్సలైట్ల రూపంలో చలామణి అవుతున్నటువంటి ఈ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో, క్లాస్ రూమ్లో చెప్పాల్సింది వీళ్ళు పాఠాలు, క్లాస్ రూమ్లో ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు బోధించాల్సింది వీళ్ళు పోయి విద్యార్థుల మెదళ్ళలో లీజర్ ఉన్న టైంలలో వాళ్ళ మెదళ్ళలో కులమని, మతమని, ఈ ఆదివాసీ అని ఈ విధంగా రకరకాల నేరేటివ్ను క్రియేట్ చేసి వాళ్ళ మెదడులో నింపి వాళ్ళని అడవులకు పంపుతున్నారు. అడవులకు పంపిన తర్వాత అంతా అక్కడ కొంతమంది ట్రైన్ అయ్యి అక్కడ చనిపోయేటోళ్ళు చనిపోతుండు, యుద్ధం చేసేటోడు యుద్ధం చేస్తుండు, ఈ విధంగా చేసి తర్వాత కొంతమంది వచ్చిన వాళ్ళే అర్బన్ నక్సలైట్స్. ఈ విధంగా స్పష్టంగా ఇది బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్ మూవీలో ఏ విధంగా అయితే చూపిస్తారో ఆ విధమైన ట్రైనింగ్ వీళ్ళు చేస్తూ ఉంటారు. అసలు ఎందుకన్నా ఈ యుద్ధం ఎందుకు, అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంది, అసలు ఏం చేద్దామని అసలు వీళ్ళు ఎందుకు చేద్దామని అంటేనా, ఈ దేశంలో ఈ మట్టిలో నుంచి పుట్టినది వాళ్ళ సిద్ధాంతం కాదు. ఈరోజు జాతీయ నేషన్ ఫస్ట్ ఫిలాసఫీగా ఏబీవీపీగా ఏదైతే మేమైతే ఉన్నామో మా యొక్క సిద్ధాంతం ఈ మట్టి నుండి పుట్టింది. వాళ్ళ సిద్ధాంతం పరదేశపు సిద్ధాంతం, చైనా నుండి కావచ్చు, మావోయిస్ట్ నుంచి. అక్కడ చైనాలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పడతారు ఈ కమ్యూనిస్టులు. ఎందుకంటే ఈ దేశం మీద ప్రేమ కావచ్చు, ఈ దేశం మీద దేశభక్తి కావచ్చు, ఈ దేశం మీద అభివృద్ధి చెందాలని, ఈ దేశం మీద ఏ మాత్రం మమకారం కానీ ప్రేమ కానీ దేశభక్తి లేని వాళ్ళే ఈ కమ్యూనిస్టులు. కమ్యూనిజంలో నిజం లేదని ఇప్పుడు ప్రజలకు కావచ్చు, ఆదివాసులకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, మహిళలకు కావచ్చు అందరికి అర్థమైంది. కాబట్టే ఈ సిద్ధాంతం ఈ దేశం నుండి వెలుపలికి పోయింది. ఈ సిద్ధాంతం ఈ మట్టిలో కలిసిపోదనేది వాళ్ళకి అర్థమైంది స్పష్టం. కాబట్టి ఇందాక అన్న మాట్లాడుతూ సీతక్క లాంటి వాళ్ళు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. చాలా మంది ఈరోజు వేరే వేరే పార్టీలు ఎన్నుకుంటారు. ఎందుకంటే ఆ సిద్ధాంతం ప్లస లేదు, ఆ సిద్ధాంతంలో దమ్ము లేదు, ఆ సిద్ధాంతంలో నీతి నిజాయితీ ఏది లేదు కాబట్టి బయటకు వచ్చేస్తున్నారు. మార్టిర్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎంఎంఆర్ఐ ఈ దేశం లోపల, ఈ రాష్ట్రం లోపల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలు కావాలని చెప్పేసి, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లాలని చెప్పేసి, ఈ దేశం లోపల జాతీయవాదులను తయారు చేయాలని చెప్పేసి, ఈ దేశం లోపల దేశ అభివృద్ధిని కాంక్షించేటువంటి దేశభక్తిని తయారు చేయాలన్నటువంటి ఈ జాతీయవాద ఉద్యమంలో అసువులు బాసినటువంటి వీరమరణం పొందినటువంటి వీర దేశభక్తుల యొక్క గురించి ఈ ప్రపంచానికి తెలియజేయడం కోసమే ఈ మార్టిర్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఎంఎంఆర్ఐని స్థాపించడం జరిగింది. దీని ద్వారా ఈ దేశంలో చైనా నుండి, రష్యా నుంచి అరువు తెచ్చుకున్నటువంటి ఏదైతే కమ్యూనిజం సిద్ధాంతం ఉన్నదో, ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతము ఈ దేశంలో ఉన్న యువత లోపల ఈ దేశం యొక్క తిండి తింటూ, ఈ దేశం యొక్క గాలి పీల్చుతూ, ఈ దేశం యొక్క నీరు తాగుతూ, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే విధంగా తయారు చేస్తూ, విద్యార్థుల యొక్క మెదడులో విషబీజాలు నింపుతూ, అమాయకులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతీ యువకులను వాళ్ళ ఆటలతోని, పాటలతోని, సాంస్కృతిక కార్యకలాపాలతోని అడవుల బాట పట్టించి, తద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ సమాజం మధ్యలో వర్గ శత్రుత్వం అనే దాన్ని సృష్టించి, బ్రిటిష్ అయితే ఏ విధంగానైతే డివైడ్ అండ్ రూల్ను పాలసీని పాటించిందో ఆ విధంగా వర్గ సిద్ధాంతాన్ని ప్రజల లోపల చొప్పించి, నీకు నాకు మధ్య గొడవ పెట్టించి తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యము. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు, స్వాతంత్రం అనేది లేదు, స్వాతంత్రం బూటక స్వాతంత్రము, ఇక్కడ రాజ్యాంగం అనేది అమల్లో ఉండద్దు అని చెప్పేసి ఇండైరెక్ట్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నదే ఈ కమ్యూనిజము.
ఆ యొక్క కమ్యూనిజం యొక్క ఇజం యొక్క నిజాలను నిగ్గులు తేల్చడం కోసమే ఈ ఎంఎంఆర్ఐ పనిచేస్తున్నది. అయితే కమ్యూనిజము అండ్ లెఫ్టిస్ట్ యొక్క భావజాలం ఇవన్నీ స్టూడెంట్స్ పైన ఎట్లా ప్రభావితమైనవి, అసలు వాళ్ళ మైండ్లలోకి ఎట్లా పోయినాయి అంటే ఇవి ఎట్లా? అంటే కాలేజ్ క్యాంపస్లను వేదిక చేసుకొని, యూనివర్సిటీలను వేదిక చేసుకొని ఎవరైతే అమాయకమైనటువంటి యువతి యువకులు ఉంటారో, ఎవరైతే గిరిజన ప్రాంతాల నుంచి వెళ్ళి దళిత యువకులు ఎవరైతే ఉంటారో, మిగతా అణగారిన వర్గాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళను చేరదీసి ఎవరైతే మిగతా వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలను మిమ్మల్ని అణచివేసినాయని చెప్పేసి, ఆ వర్గాలు మిమ్మల్ని ఇట్లా శ్రమ దోపిడీ చేసినాయని చెప్పేసి వర్గ శత్రువుల వాళ్ళని తయారు చేసి వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ సృష్టించి వాళ్ళ మధ్యలో పచ్చిగడ్డి వేసి మంటను సృష్టించి చలి కాసుకునే విధంగా చేసుకున్నాయే ఈ కమ్యూనిజం. ఆ విధంగా విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టి క్యాంపస్లో నరమేధ సృష్టించి రక్త తర్పణం చేసినటువంటి ఘనత ఈ కమ్యూనిజాన్ని. ఈ కమ్యూనిజాన్ని రూపుమాపడం కోసం, విద్యార్థులను యువకులను దేశభక్తులను తయారు చేయడం కోసము ఏబీవీపీ కార్యకర్తలు రక్త తర్పణం చేసిళ్ళు. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో మేరెడ్డి చంద్రారెడ్డి అన్న కానీ, కాకతీయ యూనివర్సిటీలో జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించిన సామా జగన్ అన్న కానీ ఇలాంటి 50 మందికి పైన వీరమరణం పొంది ఈ రాష్ట్రం లోపల ఇలాంటి కమ్యూనిజానికి బ్రేకులు వేసి ఈరోజు క్యాంపస్లలో, యూనివర్సిటీ క్యాంపస్లలో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి ప్రజాస్వామ్యయుతంగా పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటారంటే దానికి కారణం విద్యార్థి పరిషత్ కార్యకర్తల యొక్క ప్రాణత్యాగమే. అన్నయ్య కోటి ఇక్కడ ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న వాళ్ళు కానీ, ఈ నక్సల్స్ కానీ, ఈ లెఫ్టిస్ట్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, లెఫ్టిస్ట్ ఓకే, ఈ కమ్యూనిస్ట్ భావజాలం కానీ, ఈ లెఫ్టిస్ట్ ఎకో సిస్టమ్ ఏదైతే పనిచేస్తుందో అది ఈ స్టూడెంట్స్ కానీ, అంటే ఆ స్టూడెంట్సే కాకుండా అక్కడ ఉండే ఊరి ప్రజలను కానీ అంటే ఒక ఊరినే వాళ్ళ గ్రిప్లో పెట్టుకునే రకంగా వాళ్ళు మార్చుకున్నారు. అంటే ఇందులో ఏబీవీపీ యొక్క కార్యాచరణ మేముండే, అసలు ఎట్లా ఎడ్యుకేట్ చేస్తుండే, అంటే ఆ రూట్ వైపు వెళ్ళకుండా ఎట్లా? అంటే ఈ అంతకుముందుకు నక్సల్స్ తర్వాత 2004 తర్వాత అన్ని పార్టీలు కలిసి, అంటే ఎవరైతే ఈ సంఘ వ్యతిరేక శక్తులు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి మావోయిస్టులు అవతరించారు. వీళ్ళ యొక్క మెయిన్ బలం ఏంది? తుపాకులు. తుపాకీ గొట్టాన్ని అడ్డుపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని అంతమొందించడం, ఎవరైతే వీళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళని అంతమొందించడం. వ్యక్తి నిర్మాణం కాదు, వ్యక్తి నిర్మూలన ద్వారానే వీళ్ళ యొక్క భావజాలను వ్యాప్తి చెందాలని చూసిర్రు. కాబట్టే ప్రజలను భయపెట్టి వాళ్ళ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసిరు. కానీ ప్రజలను భయపెట్టే వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పేసి తుపాకీ తూటాలతోని, తర్వాత ఈ యొక్క బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్తోని ఈ దేశ నిర్మాణం కాదని చెప్పేసి వాటికి వ్యతిరేకంగా పనిచేసి యువత లోపల ఒక భరోసా నిలిపి దేశభక్తులుగా, జాతీయవాదులుగా తయారు చేయడం కోసం వారి యొక్క తుపాకీ గుళ్లకు విద్యార్థి పరిషత్ కార్యకర్తల యొక్క గుండెలను అడ్డుపెట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఆ భావజాలం ఏవైతే ఉన్నదో విశృంఖల భావజాలం, ఆ భావజాలం వ్యాప్తి చెందకుండా, గ్రామాలలో కూడా వ్యాప్తి చెందకుండా ఈ దేశానికి అంతర్గత భద్రతను కాపాడేటువంటి పొట్టగూటి కోసం పోలీసు ఉద్యోగం చేసేటువంటి అనేక మంది పోలీసుల యొక్క ప్రాణ త్యాగాలను గుర్తించింది ఏబీవీపీ. వారి యొక్క ప్రాణాలకు మా ప్రాణాలను అడ్డుగా పెట్టి వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నాం. ఈ దేశంలో, ఈ దేశ రక్షణలో పాలు పంచుకున్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ ఫోర్సెస్, ఆర్మీ ఉన్నారో వాళ్ళను కూడా ల్యాండ్ మైన్లు పెట్టి పేల్చేసినటువంటి ఘనత ఈ కమ్యూనిస్ట్, ఈ నక్సలైట్లది. వాళ్ళకు అండగా నిలిచినటువంటి ఆర్గనైజేషన్ ఏబీవీపీ. ఎప్పుడైనా ఏబీవీపీ కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తే ఈ కమ్యూనిస్టు నక్సల్స్ అనేటోళ్ళు డిస్ట్రక్టివ్ వేలో పోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకొక క్వశ్చన్ అన్న, ఒక నిమిషం అడుగుతాను. అన్న ఇప్పుడు వీళ్ళు అంటే వీళ్ళ భావజాలంతో నిండిపోయి ఉన్న వాళ్ళు, వీళ్ళు ముందు భారత్ మాతాకి జై అన్న, లేకపోతే వందే మాతరం అన్న వీళ్ళకి నచ్చదు అన్నట్టు ఒక ఉంది, హిస్టరీలో కూడా ఉంది అది. కానీ వాళ్ళకి ఈ చెగువేరా అంటే ఒక అపారమైన ప్రేమ, అంటే భారతదేశంలో ఉండి భారత మాతను స్మరించకుండా అక్కడెక్కడో వాడిని స్మరించడం, అంటే దీన్ని ఎట్లా చూస్తారా? ఇక్కడ ఒకటి గమనించాలి, వాళ్ళ సిద్ధాంతం పుట్టిందే రష్యా, చైనాలో. ఓకే, వాళ్ళు దాన్ని ఇక్కడికి అరువు తెచ్చుకున్నారు. వాళ్ళకు సిద్ధాంతం అనేది ఏది లేదు, అరువు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ దేశం మీద వాళ్ళకు ప్రేమ లేదు. ఈ దేశం భారత్ మాతాకి జై అంటే ఎందుకు పడదంటే
వాళ్ళ సిద్ధాంతం అరువు తెచ్చుకున్న సిద్ధాంతం. వందే మాత్రం ఎందుకు పడదంటే వాళ్ళ సిద్ధాంతం అరువు తెచ్చుకున్న సిద్ధాంతం. చెగువరి అంటోడు ఇక్కడోడా, స్టాలిన్ అంటోడు ఇక్కడోడా, లేకపోతే లెనిన్ అంటోడు ఇక్కడోడా, లేకపోతే మావో జెడంగ్ అంటోడు ఇక్కడోడా. వీళ్ళ మొత్తం విదేశీ భావజాలం కాబట్టి ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధి అయినా ఈ దేశం యొక్క ఉన్నతినైనా కానీ వీళ్ళు కాంక్షించరు. కాబట్టే 1925లో ఇక్కడ ఏర్పడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ రోజు ఏ స్థితిలో మనం చూస్తున్నాము. రాజకీయంగా కూడా వాళ్ళు నిలదొక్కుంటలేరు. అడవులలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు శాంతి చర్చల రూపంలో మేము ముందుకొస్తామని ఎందుకు అంటున్నారు? ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఉన్నతిని కోల్పోతారో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోతారో అప్పుడే శాంతి చర్చలు అంటున్నారు. మరి వాళ్ళు మేజర్ ఫోర్సెస్ ఉన్నప్పుడు అందరిని చంపుతుండే ఎందుకు శాంతి చర్చలు అనలేదు? ఇప్పుడే శాంతి చర్చలు ఎందుకు అంటున్నారంటే వాళ్ళ పాదాల కింద భూమి కదిలిపోతున్నది. ఎక్కడ మేము అంతమైపోతామని చెప్పేసి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలు కూడా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయుధులై ఉన్నప్పటికీ కూడా ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. కాబట్టే భయం అవుతున్నది. కాబట్టే ఈ శాంతి చర్చలు అని చెప్పేసి వాళ్ళకు ఇక్కడ బ్యాచ్ని తయారు చేసుకుని అర్బన్ నక్సలైట్లుగా ప్రొఫెసర్ల రూపంలో మేధావుల ముసుగులో ఇక్కడ బ్యాచ్ తయారై ఇక్కడ ఒక ప్రభుత్వం దగ్గరికి పోయి శాంతి చర్చల టీం అని చెప్పేసి పౌర హక్కుల సంఘం అని చెప్పేసి పోయి వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఈ అర్బన్ నక్సలైట్లను ఈ మేధావుల ముసుగులు ఎవరైతే పోతున్నారో వీళ్ళు కూడా యాంటీ కాన్స్టిట్యూషనల్ ఫోర్సెస్ కాబట్టి ఎలిమెంట్స్ కాబట్టి వీళ్ళని కూడా ముందు జైలు వేస్తే తెలుస్తుంది. ఈ కేసీఆర్, పవన్ కళ్యాణ్, మోడీ ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి తీసుకుందాం. కేసీఆర్, పవన్ కళ్యాణ్, మోడీ ఇట్లా డిఫరెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కమ్యూనిస్ట్ భావజాలం ఉందని అనుకుంటున్నాం. కమ్యూనిస్ట్ భావజాలం వాళ్ళ మీద ఉందని అంటలేను, కానీ ఎవరైతే ఈ కమ్యూనిస్ట్ వేలో కొంతమంది ఎవరైతే యువత కానీ లేకపోతే కమ్యూనిస్ట్ భావజాలానికి 1-2% అట్రాక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళను ఆకర్షించడం కోసం కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళ వజ్రోత్సవ సభలో ఎక్కడైతే ఎలకతుర్తిలో ఏర్పాటు చేశారో అక్కడ ఆయన ఏమని మాట్లాడుతున్నారు? ఆపరేషన్ కగార్ను చేపట్టి ఈ అభయారణ్యంలో దండకారణ్యంలో గిరిజన యువకులను అమాయక యువకులను చంపుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మన ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఎన్కౌంటర్లు జరిగినాయి మరి చెప్పాలి కదా. ఇంకొకటి, ఇవి ఒకవేళ ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేసినవి అయితే, ఒకవేళ కాన్స్టిట్యూషన్ వేలో ఈ పోరాటం చేసినవి అయితే ఎందుకు ఐఎస్ఐఎస్ లెక్క, పిఎఫ్ఐ లెక్క, లేకపోతే ముజాహిద్దీన్ లెక్క ఈ మావోయిస్ట్ సంస్థను ఎందుకు వీళ్ళు అంటే తీవ్రవాద సంస్థగా గుర్తించిర్రు? రేవంత్ రెడ్డి గారు తరచు ఏమని మాట్లాడుతున్నారంటే ఈ యొక్క సమాజంలో ఈ సమాజ రుగ్మతలు ఉన్నంత కాలము లేకపోతే ఈ సమాజం అసమానత ఉన్నంత కాలము నక్సలిజం అనేది ఉంటుందని చెప్తున్నాడు. కొంచెం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. ఫస్ట్ ఒకవేళ కనుక నువ్వు నక్సలిజానికి సపోర్ట్ చేసినవి అయితే ఈ రాష్ట్రంలో నక్సలిజం మీద ఉన్నటువంటి ఏదైతే బ్యాన్ ఉన్నదో దాన్ని ఎత్తేసి చూడు. నక్సలైట్లతో శాంతి చర్చలు జరపన్నా. మరి 10 మంది ఆయుధాలు చేత పట్టుకొని వచ్చి నీ పక్కన కూర్చుని మాట్లాడగలుగుతావు నువ్వు? కాబట్టి నీకు అక్కలు ఉంటే నువ్వు మాట్లాడేటప్పుడు జర ఆలోచించి మాట్లాడాలి. నువ్వు ఒక బాధ్యత గల ఒక పొజిషన్లో ఉన్నావు కాబట్టి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నావు కాబట్టి మంచిగా మాట్లాడితే మంచిగుంటుంది. లేకపోతే వచ్చే ఎన్నికలలో ఎవరైతే ప్రజాస్వామ్య శక్తులు ఉన్నారో వాళ్ళు నీకు కూడా నీ పాలనకు కూడా గోరి కడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అయితే అయితే ఏవీవీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని స్మరించుకుంటూ ఇది ప్రోగ్రామ్ చేశారని చెప్పి ఇందాక సార్ కూడా చెప్తున్నారు. అసలు వాళ్ళ రోల్ ఎట్లుంటుండే అన్న? అసలు 1970s, 80s, 90s వరకు ఈ 3 దశాబ్దాల కాలంలో ఇక్కడ కమ్యూనిస్టులు ఆడిందే ఆట పాడిందే పాట. వారి యొక్క ఫోర్సెస్కి అప్పుడు ఈ అక్షరాస్యత ఇంత లేదు కాబట్టి అమాయకులైనటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులను వారి కుటుంబాల మధ్యలో ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళని ఆకర్షించడం, లేకపోతే ఈ యొక్క క్యాస్ట్ల మధ్యలో గొడవలను సృష్టించి వాళ్ళని ఆకర్షించడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే వాళ్ళ సామాజిక రుగ్మతలకు సంబంధించినటువంటి వాటిని అవకాశంగా తీసుకొని వీరిని ఈ యొక్క ఉద్యమాలకు లాగి గ్రామాలలో అశాంతి వాతావరణాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ అశాంతి వాతావరణాన్ని ఇది అప్రజాస్వామికం, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నమ్మి మాలాంటి కార్యకర్తలు 1970s, 80s, 90sలో దీనికి వ్యతిరేకంగా పోరాడి చాలామంది ప్రాణత్యాగం చేయడం జరిగింది. అలాంటి ప్రాణత్యాగాల వల్లనే ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడో పశ్చిమ బెంగాల్లో పుట్టినటువంటి నక్సల్బరీ ప్రాంతంలో ఏ కమ్యూనిస్టులు అయితే
అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భూములు పంచుతాము, తర్వాత జాగలు ఇస్తాము, తర్వాత అనేక హామీలు ఇస్తామని నెరవేరుస్తామని చెప్పిర్రో ఆ హామీలకు వ్యతిరేకంగానే చార్ మజుందార్ అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక 10,000 మంది గిరిజనులతో ఏర్పాటు చేసి నక్సల్ బరి ఉద్యమాన్ని ప్రారంభిస్తే వాళ్ళు ప్రారంభించినటువంటి ఉద్యమం నేను ఇక్కడికి వచ్చినప్పటికి కూడా ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపెడితే దాన్ని ఆపడం కోసం, ఈ యొక్క ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, రాజ్యాంగాన్ని అమలుపరచడం కోసం మా కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు. వారి యొక్క ప్రాణత్యాగాల వల్లనే ఇక్కడ ప్రజాస్వామ్యం వెళ్తున్నది. ఇలాంటి అనసంగ హీరోస్ ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మనం ఒక 5గురు చూసాం, 50 మంది పేర్లు చెప్పుకున్నాం, కానీ వివిధ క్షేత్రాల్లో చాలా మంది వారి యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. కేరళలో మొన్న రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన మాస్టర్ జీవిత చరిత్ర మనం చూసాం. మొన్న మా సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఇప్పటికి కూడా ఈ యొక్క కమ్యూనిస్టులు కగారకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో మీరు జనజీవన సెవెంత్లో కలవండి, ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడండి. సీతక్క ఎవరైతే ఉన్నారో ఎక్స్ మావోయిస్టులను పెట్టుకుంటుంది కదా, ఆమె వచ్చి ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే మంత్రి అయింది కదా, ఆ విధంగానే వచ్చి మీరు కూడా పోరాడండి. ఎవరైతే ఆయుధాలను పట్టుకుంటారో వాళ్ళు ఎన్కౌంటర్లో పోతున్నారో తప్పిస్తే ఎవరైతే జనజీవన సమితిలో కలుస్తున్నారో వాళ్లకు ఏవైతే రిహాబిలిటేషన్ ఉంటుందో వాటికి సంబంధించిన అన్ని సౌకర్యాలు ఈ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ కల్పిస్తున్నది. కాబట్టి మీరు కూడా రండి అని చెప్పేసి అడుగుతున్నారే తప్పిస్తే మిమ్మల్ని చంపాలని చెప్పేసి ఏ ప్రభుత్వాలు కానీ ఏ యొక్క సంస్థలు కానీ కోరటం లేదు. కాబట్టి జీవించే హక్కు గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు జీవించే హక్కు గురించి మాట్లాడేటప్పుడు మీ యొక్క ల్యాండ్ మైన్ల రూపంలో, మీ తుపాకుల రూపంలో అనేక మంది గిరిజన పేద యువకులు, ఇన్ఫార్మర్ల రూపంలో అనేక మంది యువకులు మీరు చంపినప్పుడు ఎందుకు జీవించే హక్కు గురించి మాట్లాడలేదు? ఎందుకు రాజ్యాంగ హక్కుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు? ఆ రాజ్యాంగమే బూటకం అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు ఆ రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులు మీకు గుర్తుకురాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పటికైనా అర్బన్ నక్సలైట్ల రూపంలో ఎవరైతే ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు, అభివృద్ధి నిరోధకులకు మీరు సపోర్ట్ చేస్తున్నారో మీ యొక్క ఆత్మను మీరు ప్రశ్నించుకోండి. మేము చేస్తున్నది తప్పు అని చెప్పేసి మీ ఆత్మ మీకు సమాధానం చెప్తుంది. ఎందుకంటే అంబేద్కర్ గారు కాంక్షించినటువంటి ఈ సమాజం మీరు కోరుకుంటున్న సమాజం కాదు. ఈ దేశం లోపల 2014 కంటే ముందు కేవలం వేల మీద లెక్క పెట్టుకునే విధంగా స్టార్టప్లు ఉండేవి. 2014 తర్వాత ఈ 10-11 సంవత్సరాల కాలంలో లక్షల స్టార్టప్స్ వచ్చినాయి. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు యువకులు స్టార్టప్స్ సృష్టించి వాటిని యూనికార్న్గా మార్చి వేల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. వేల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. గ్లోబల్గా మనం ఒక మంచి ఎకనామిక్ ఫోర్స్ ఉన్నాం. ఈరోజు 4th ప్లేస్లో ఎకనామిక్ ప్లేస్లో ఉన్నాము. రాబోయే కాలంలో 2047లో మనం ఆత్మనిర్భర్ భారత్ కానీ మేక్ ఇన్ ఇండియాని కానీ సక్సెస్ చేసుకుంటూ మనం ఒక అగ్రగణ్య దేశంగా నిలబడాలి, విశ్వగురువుగా నిలబడాలని చెప్పేసి మనం కలలు కంటున్నాం. కాబట్టి వాటిలో భాగం పంచుకోవాలంటే రానున్న 30 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు యువత రాబోయే కాలంలో మానవ వనరులుగా ఉపయోగపడతారు. కాబట్టి మనం ప్రపంచాన్ని మొత్తానికి కూడా మనం హ్యూమన్ రిసోర్స్ హబ్గా ఉన్నాం. కాబట్టి మనం సన్మార్గంలో నడిస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రష్యా లాంటి, జపాన్ లాంటి, చైనా లాంటి దేశాలు కూడా అక్కడ యువకుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. పని చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యువకులు వాళ్ళు అంటే పడిపోతున్నారు. కాబట్టి ఇక్కడ నుండి అరువు తీసుకుపోయే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మనం బాగుంటేనే, మన దేశ యువత బాగుంటేనే, మన దేశ యువత కన్స్ట్రక్టివ్ వేల పోతేనే ఈ ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా యువతకు సన్మార్గంలో నడవాలని చెప్పేసి, జాతీయవాదం వైపు వెళ్ళాలని చెప్పేసి, దేశభక్తులుగా మారాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. మీరు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఎవరిని తీసుకోవాలంటే ఒక జోహో ఫౌండర్ని తీసుకోవాలి, ఒక ఫ్లిప్కార్ట్ ఫౌండర్ని తీసుకోవాలి, ఒక పేటిఎం ఫౌండర్ని తీసుకోవాలి. బొల్లాంటి ఇండస్ట్రీని నడిపిస్తున్నటువంటి శ్రీకాంత్ బొల్లా లాంటి బ్లైండ్ పర్సన్ మీరు ఆదర్శంగా తీసుకోవాలి. తప్పిస్తే విప్లవం వర్ధిల్లాలంటే ఏ విప్లవం వర్ధిల్లాలి? ఈ దేశంలో తిండి గింజలకు మనం లేనప్పుడు ఈ దేశం యొక్క జనుల యొక్క ఆకలి తీర్చడం కోసం కొత్త వంగడాలను సృష్టించి ఈ దేశంలో ఆహారం యొక్క కొరతను తీర్చినటువంటి ఎంఎస్ స్వామినాథన్ సృష్టించిన హరిత విప్లవాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ దేశం లోపల పాల కొరత ఏర్పడి పసిపిల్లలకు పాలు కూడా తాగించలేని స్థితిలో ఉన్నప్పుడు మనం తీసుకొచ్చినటువంటి శ్వేత విప్లవాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ దేశం లోపల నూతన ఆవిష్కరణ విప్లవాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ దేశం లోపల స్పేస్ టెక్నాలజీ వస్తున్నటువంటి విప్లవాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. రాబోయే కాలంలో మనము ఈ ప్రపంచానికి దిక్సూచిగా నిలవాలనేటువంటి ఒక విప్లవాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తప్పిస్తే ఈ యొక్క దారి తప్పిన సిద్ధాంతాన్ని, ఈ యొక్క తుపాకు గుట్టం లాంటి సిద్ధాంతాన్ని మనం ఆదర్శంగా తీసుకోవద్దు. డిస్ట్రక్టివ్ ఫోర్సెస్గా మనం ఉండద్దు, కన్స్ట్రక్టివ్ ఫోర్సెస్గా మనం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నక్సలిజం వల్ల గ్రామీణ ప్రజలు కానీ
ఈ ట్రైబల్స్ కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతారు? తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఈ యొక్క నక్సలిజం సిద్ధాంతంతో, ఈ యొక్క కమ్యూనిజం సిద్ధాంతంతో అనేక మంది గ్రామాలలో అనేక ఆదివాసీ గూడరాల్లో నిజంగా మీ యొక్క యూనివర్సిటీ విద్యార్థిని, మా యూనివర్సిటీలో చదువుకునే అనేక ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. అనేక మారుమూల గ్రామాల్లో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి, ములుగు కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి అనేక మంది చదువుకునే బిడ్డలు ఏం చెప్తారు అంటే, అన్న మాకు 4 గంటలకు దాటితే చాలు, మాకు ఎమర్జెన్సీ వేస్తారు, మీ ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు. నక్సలైట్లు మమ్మల్ని ఏంటిదంటే మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే కాల్చి చంపుతారు, మమ్మల్ని బెదిరిస్తారు, మా దానిని ఇన్ఫార్మర్లు చేసుకుంటారు, మమ్మల్ని ఇన్ఫార్మర్లు చేసుకున్న వాళ్ళనే చంపేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టు? మా యొక్క ఊర్లలో కావచ్చు, ఆదివాసీ గ్రామాలలో కావచ్చు, ఆదివాసీ తండాలలో కావచ్చు, ఈనాటికి కూడా ఒక స్కూల్ బలోపేతం కాలే, ఒక కాలేజ్ బలోపేతం కాలే, ఒక రోడ్డు బలోపేతం కాలే. అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు. ఎవరైతే నక్సలైట్ ఏజెన్సీ ప్రాంతాలలో ఆ రోజు అక్కడ రాజ్యాధికారం ఉండదు, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకులు ఉండరు, ఏది వర్తించదు, ఒకటే వర్తిస్తుంది. నక్సలైట్ చెప్పిన సిద్ధాంతం కావచ్చు, నక్సలైట్లతోటి ఏదైతే ఈరోజు ప్రలోభాలు చెందిన వ్యక్తులు, ఏదైతే ఒక నక్సలైట్ సిద్ధాంతాన్ని వ్యాప్తి చెందిన వ్యక్తులు మమ్మల్ని అందరిని కూడా అరికట్టించి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళారు. ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టిద్దామంటే పోలీసు వాళ్ళని చంపుతారు. అంటే ఇక్కడ క్వశ్చన్ అడిగాను, ఇందులో పోలీసు వాళ్ళ పాత్ర కూడా ఉందన్నారు. అసలు పోలీసు వాళ్ళని కూడా చంపారంట కదా. అయితే పోలీసు వాళ్ళ ఫ్యామిలీస్, ఆ పోలీసు అధికారుల ఫ్యామిలీస్ వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత నష్టపోయి ఉండొచ్చు అన్న ఈ దానివల్ల? అన్న నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, పోలీస్ వ్యవస్థ ఈరోజు నక్సలిజానికి ఈరోజు వ్యతిరేకంగా అనేక చర్యలు చేసి అనేక మందిని కూడా ఈరోజు పట్టుకొని వాళ్ళందరినీ కూడా మీరు జనజీవన స్రవంతిలో కలవండి. మీకు తుపాకీ తూటాలే రాజ్యాధికారం కాదు, మీరందరూ కూడా సమాజం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యంలో కలవండి. మీరు కూడా మంచి ప్రజాప్రతినిధులు అవుతారు, మంచి ఉద్యోగస్తులు అవుతారు, మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మారచ్చని పోలీస్ ఆఫీసర్లు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా వాళ్ళ యొక్క మాటలు వాళ్ళు పెడజేబున పెట్టుకుంటేనే మొన్న ఎస్ఐ అనే నాగరాజు భూపాలపల్లి ఏరియాలో కావచ్చు, మొన్న ములుగుల ఏరియాలో ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి కావచ్చు, ఒక ములుగు ఏరియాలో ఒక మహిళా కానిస్టేబుల్ కావచ్చు, ఇదే నక్సలైట్లు ఈ విధంగా ఏంటిదంటే వాళ్ళు పోలీసు వాళ్ళు అయితేంది ఏదైతేంది మేము ప్రజాస్వామ్యంలో లేం కదా, మేము బతికేది అడవులలో కదా, రాజ్యాధికారం మాకు ఉండదు కదా, రాజ్యాంగ ఫలాలు మేము అనుభవించాం కదా, మాకు ప్రజాస్వామ్యం ఉండదు అని వీళ్ళు ఎవరైతే పోలీసులను పట్టుకున్నారో పోలీసు మీరు లొంగిపోవాలని చెప్తే వాళ్ళను కాల్చి చంపిరన్న. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాజ్యాంగంలో ఉన్నాం మనం అందరం, ప్రజాస్వామ్య హక్కులు మనకు ఉన్నాయి, ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ఉన్నారు. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా మీ పక్కకుండే ఐటీ శాఖ మంత్రి దుద్దిల శేర్బాబు వాళ్ళ నాన్న శ్రీపదరావు కూడా ఇదే నక్సలైట్ల చేతిలో చనిపోవడం జరిగింది. అంతకుముందు డీకే అర్ణమ్మ వాళ్ళ నాన్న కూడా ఇదే నక్సలైట్ల చేతిలో చనిపోవడం జరిగింది. ఏలేటి మాధవరెడ్డి అని సాక్షాత్తు హోంశాఖ మంత్రి, తెలంగాణ హోంశాఖ మంత్రి కూడా ఇదే నక్సలైట్ల చేతిలో చనిపోవడం జరిగింది. ఇలా అనేక ఉదాహరణలు. పోలీస్ ఆఫీసర్లను చంపుతారే, సిఆర్పిఎఫ్ జవాన్లను చంపుతారే, అమాయక ప్రజలను చంపుతారే, ఆదివాసీ బిడ్డలను చంపుతారే, ఈరోజు ప్రజాప్రతినిధులను చంపుతారే. ఇలా అనేక మందిని చంపడానికే ఈ యొక్క నక్సలైట్ సిద్ధాంతాన్ని ఇంకా మనం వ్యాప్తి చెందుకుందాం. శాంతి చర్చలు ఎందుకైనా ఈ యొక్క మా యొక్క యూనివర్సిటీలన అర్బన్ నక్సలైట్ల పేరు మీద కొందరు ప్రొఫెసర్లు ఉండరు. ఈ ప్రొఫెసర్లు పాఠాలు చెప్పాలి, అవునా కదా? మేము పిల్లలం పైసలు కడుతున్నాం, ప్రజల చేత పన్నులు కడుతుర్రు, ప్రజలు జీతాలు ఇస్తారు, వాళ్ళకు ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలకు, అవునా కదా? ప్రభుత్వాలు ఇచ్చేది కూడా ఇండైరెక్ట్గా మా పన్నులతోటే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు వీళ్ళ కొడుకు బిడ్డలేమో అమెరికాలో, యుఎస్లో, ఇంకో కాడేమో సెట్ అవుతారు. అనుకున్నా ఇంకోటి, ఈ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, మరి వీళ్ళ కింద నడిచిన గిరిజనులు కానీ వీళ్ళ కింద నడిచిన అమాయకులు కానీ వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ లోకంలో ఉన్నారు అన్న? ఒకటే ఉదాహరణ, ఇదే అర్బన్ నక్సలిజం సిద్ధాంతంతో కొన్ని రోజులు వీళ్ళు కూడా అండర్ గ్రౌండ్లోకి వేస్తారు. ఎవరైతే అరగోపాల్ కావచ్చు, విశ్వేశ్వరరావు కావచ్చు, కాశిం కావచ్చు, కాశిం కూడా ఒకసారి 1 సంవత్సరం జైలు ఉన్నాడు, అరగోపాల్ 1 సంవత్సరం జైలు ఉన్నాడు, విశ్వేశ్వరరావు కూడా 1 సంవత్సరం జైలు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏంటంటే అండర్ గ్రౌండ్కి వచ్చిన తర్వాత పోలీసులు వీళ్ళని జైలు వేసి ఈ విధంగా కాదని చెప్పారు. వీళ్ళు ఇక్కడ దాకా ఆపచ్చు కదా. వీళ్ళంతా ప్రొఫెసర్ ముసుగులో వీళ్ళందరూ కూడా చేయబడిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఒక అమ్మాయి అన్న యూనివర్సిటీ అమ్మాయి ఇదే నక్సలిజం సిద్ధాంతాన్ని నమ్ముకొని మొన్న ఆమె బలైపోయింది. అంతకుముందు ఒక ఎంబీబీఎస్ మీ అందరూ చూసే ఉన్నారు, ఒక భద్రాచలం అబ్బాయి ఫార్మసీ చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిండు, ఫిజియోథెరపీ చేయడానికి ఏదో వచ్చిండు. ఇదే సిద్ధాంతాన్ని నమ్ముకొని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు ఆయన చనిపోయేదాకా. అసలు మా కొడుకు చదువుకుంటానని మేము ఆశించినాం, మా కొడుకు అడవులలోకి ఎందుకు పోయిండు, అడవులలోకి పోయిండని మాకే తెలియదు. ఈ సిద్ధాంతం ఏంది అసలు? ఈ సిద్ధాంతం కొత్తగా ఉంది. ఈ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే చనిపోవన్నా, ఈ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే హింసాత్మక చర్యలు చేయన్నా అని వాళ్ళే భయాందోళనకు గురవుతున్నా. మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ ఉన్న కుటుంబాలు ఎవరైతే ఈ ప్రొఫెసర్ల కుటుంబాలు, ఈ కాశిం కావచ్చు, అరగోపాల్ కావచ్చు, విశ్వేశ్వరరావు కావచ్చు, మన వరవర్రావు కావచ్చు, వీళ్ళ కుటుంబాలేమో హాయిగా సమాజంలో బతుకుతున్నారు,
అయిపోతున్నాయి, హాయిగా జీవన వృత్తి చేసుకుంటుర్రు, జీతాలు ఎత్తుకుంటుర్రు, వీళ్ళు హాయిగా బతుకుతుర్రు. ఎవరైతే వీళ్ళు తయారు చేసిన విద్యార్థులు, ఎవరైతే యూనివర్సిటీ కేంద్రంగా కావచ్చు, వేరే విశ్వవిద్యాలయ కేంద్రంగా కావచ్చు తయారు చేసిన విద్యార్థులు ఏంటిదంటే ఇదే నమ్మిన సిద్ధాంతంతో ఈరోజు అడవులకు పోయి తుపాకీ తూటాల ద్వారానే రాజ్యాధికారం వస్తుందనే ఒక వేరే హింసాత్మక చర్యలకు లోనై ఈ రోజు ఏంటంటే వాళ్ళు బలైపోతుర్రు, వాళ్ళ కుటుంబాలు ఆగమవుతున్నాయి, వీళ్ళ వల్ల నలుగురు బలైపోతుర్రు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇదే కాశీం కావచ్చు, వరవరరావు కావచ్చు, అరగోపాల్ కావచ్చు, వీళ్ళు ప్రత్యక్షంగా వీరు చెప్పాలనుకుంటే మీరు అడుగులకు పోయి చేయాలి. కానీ కామన్ స్టూడెంట్స్ చదువుకునే వచ్చే విద్యార్థులను మీరు అడుగుల బాట పట్టించడం ఎంతవరకు కరెక్ట్? నక్సలైట్ సిద్ధాంతం ఒకప్పుడు రైతాంగ పోరాటాలు, సాయుధ పోరాటాలు, దూరం పెత్తందారులు అలాంటి క్రమంలో నడిచింది, మీ అందరం కూడా ఓకే అంటాం. కానీ ఈనాడు సమాజం డెవలప్ అయింది, ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యాలు ఉన్నాం. అవును, ఇది ఒకటేనా? ఇప్పుడు మనం మన భారత్ ఒక ముందడుగులో ఉంది, ఒక విశ్వ గురువుగా అందరు చూస్తున్నారు మనల్ని. అయినా ఇంకా ఈ భావజాలము, ఇంకా ఈ అట్రాసిటీస్ అన్నీ ఏమనుకోవచ్చు? మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు, ఆపరేషన్ సింధూర్కి 193 దేశాలుంటే 190 దేశాలు మద్దతు తెలిపినాయని ప్రధానమంత్రి గారు తెలిపిండు. ఒకటే ఒక పార్టీ ఒక భారతదేశంలో మద్దతు తెలిపలే అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు. అవునా? కాంగ్రెస్ పార్టీ మద్దతు మొత్తానికే తెలిపలే అన్నారు. మీరు చెప్పిన ఒకటే ఉదాహరణ చెప్తా. ఇదేదాకా ఏమన్నారు, మనందరం కూడా భారతదేశ విశ్వగురుగా పోతుంది, మంచిగా వికసిత్ భారత్గా వెలసిల్లుతుంది, మనందరం కూడా ఈరోజు ఆర్థిక వ్యవస్థ 3కి వచ్చింది. ఇప్పుడు 2047 వరకు 1వ స్థానంలో ఉంటాం, మనందరం కూడా మంచి ఆర్థిక వ్యవస్థలు ఉన్నాం, ప్రజలందరూ కూడా మంచిగా బతుకుతున్నారు అన్నప్పుడు ఈ యొక్క నక్సలైట్ సిద్ధాంతం ఎందుకు? నక్సలైట్ సిద్ధాంతం ఏం చెప్పుద్ది? అడవుల బాట పట్టు అని చెప్పుద్ది. మేమేమంటున్నాం అంటే అడవుల బాట పరిష్కారం కాదు, మనకేమైనా కావాలనుకుంటే ప్రజాస్వామ్యాలు ఉండాలి, సమాజంలో ఉండాలి, సమాజంలో కొట్లాడాలి. ఈరోజు అంబేద్కర్ ఒకటే చెప్పిండు, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కూడా ఒకటే చెప్పిండు, మీకు హక్కుల కొరకు కొన్ని హక్కులు ఇచ్చినాం, మీ యొక్క రిజర్వేషన్ల కొరకు హక్కులు ఇచ్చినాం, మీకు ప్రజాస్వామ్యంలో బతకడానికి కొన్ని హక్కులు ఇచ్చినాం. ఇలా రాజ్యాంగం అనేది మన అందరికీ ఉంది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరికి పోవద్దు, జీవించే హక్కు అందరికీ ఉంది, కాకపోతే ఒక్కరిని చంపే హక్కు ఎవరికి లే అని చెప్పడం జరిగింది. కానీ ఇదే నక్సలైట్లు 2025 కదా ఇది 2001, 1980, 1970 నుండి దాదాపు 20,000 మంది సామాన్య ప్రజల్ని చంపడం జరిగింది. ఇలా కాజీపేట రైల్వే జంక్షన్ కాడ ఆ యొక్క భోగిని కాలబెట్టడం జరిగింది. మొన్న రీసెంట్గా ఒరిస్సాలో ఒకటి ట్రావెలింగ్ అవుతున్న ఒక ట్రైన్లో, సామాన్య ప్రజలు ట్రావెలింగ్ అవుతున్న ఒక ట్రైన్లో ఆ యొక్క ట్రైన్కు నిప్పంటించడం జరిగింది. అదే కాకుండా మొన్న నేను చెప్పిన ఉదాహరణతోటి ఎస్ఐ నాగరాజు కావచ్చు తెలంగాణ ప్రాంతంలో, మొన్న వీళ్ళేమో ఆపరేషన్ కగర్ను ఆపేయాలన్నారు కన్నా వీళ్ళు నిజంగా ఆపేసారన్న. మొన్న సిఆర్పిఎఫ్ జవాన్లను 3 చంపేసారు. శాంతి చర్చలు అనుకుంటా వీళ్ళందరినీ చంపితే ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఆపరేషన్ కగార్ని ఆపేయాలని కోరుతలేము. ఈరోజు మద్దతు కాదు, మీరు హింసాత్మక చర్యలు మానండి, మీరందరూ కూడా ప్రజాస్వామ్యంలో కలవండి, మనందరూ కూడా జీవించే హక్కు ఉంది, సమాజంలో ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ఉన్నారు, రాజ్యాంగ ఫలాలు అవే చెప్తున్నాయి. రాజ్యాంగంలో వండుకుంటా, ప్రజాస్వామ్యంలో వండుకుంటూ, సమాజంలో వండుకుంటూ కొట్లాడదామే తప్ప హింసాత్మక చర్యలకు తావులేదు. తుపాకీ తూటాలు వీడండి. ఈరోజు మనందరం కూడా ప్రజాస్వామ్యంలో కలుద్దాం, జనజీవన స్రవంతిలో కలుద్దాం. ములుగు సీతక్క లాంటి వారు కూడా ఇదే ప్రజాప్రతినిధిగా ఆమె ఒక మన మాజీ నక్సలైట్ అని చెప్పుకుంటుంది. ఆమెను ఈరోజు కలిసింది, ఆమె అన్నమన్న ఆమె ఈరోజు మంత్రి అయింది, ఆమె ఈరోజు ప్రజలకు సేవ చేస్తుంది. మీ అందరికి కూడా ఇలాంటి సేవ చేసే భాగ్యం కలగాలి. మీరందరూ కూడా ఉన్నత పదవులు కావచ్చు, ఉన్నత ఉద్యోగాలు కావచ్చు, ఉన్నత వాటిలో మీరందరూ కూడా అధిరోహించాలి. మీరందరూ కూడా సమాజానికి మంచి చేయాలి, దేశం గురించి ఆలోచించాలి. పరదేశ సిద్ధాంతం ఈరోజు నా కన్న తల్లికి పుట్టిన నేను కాబట్టి నా కన్న తల్లిని గౌరవిస్తాను, భారతదేశంలో పుట్టి పరదేశాన్ని గౌరవిస్తా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు నువ్వు ఈ దేశం తిండి తినుకుంటే, ఈ దేశం గాలి పీల్చుకుంటే, ఈ దేశంలో తింటూ ఒళ్ళు బలుస్తూ పరదేశం యొక్క చైనా కావచ్చు లేకపోతే ఇంకో దేశం యొక్క సిద్ధాంతాన్ని ఇక్కడికి తెచ్చి ఎవరో గిడాంగు అనేటి ఆయన తెచ్చి ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని నడుచుకుంటా అంటే చైనా కూడా ఇప్పుడు ఏంటంటే మొన్నటిదాకా కమ్యూనిజం క్యాపిటలిజం దిక్కుపోయింది, కాకపోతే ఇప్పుడు ఎకనామికల్ క్యాపిటలిజం పోయింది. అంటే వాళ్ళు కూడా మార్కెటింగ్ పోతుంది, ట్రేడ్ పోతుంది, అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో కూడా కమ్యూనిస్ట్ ఉండే ఫస్ట్ భారతదేశంలో ఒక రాష్ట్రం కమ్యూనిస్ట్ కావచ్చు, నక్సలైట్ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్. అలాంటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కూడా మొన్న చూసినాం కమ్యూనిస్టానికి తావలేదు. కేరళ ఒక కమ్యూనిస్టు రాష్ట్రం, సీఎం ఒక్కటే ఒక రాష్ట్రం ఉన్నది కేరళ, పినరాయి విజయన్. అక్కడ కూడా నక్సలిజానికి తావులేదు. ఈ యొక్క నక్సలిజానికి తావులేదంటే అనేక మోడర్న్ వేలల్లో అనేక విద్యార్థులు కావచ్చు, సమాజం కావచ్చు నక్సలిజం సిద్ధాంతాన్ని వదిలాలి. మనందరం కూడా మోడర్న్ టెక్నాలజీలు ఉన్నాం, మనందరం కూడా ఇండియా గురించి ఆలోచించాలి. ఇండియా దట్ ఈస్ భారత్. మనందరం కూడా భారతదేశంలో అనేక పేద బడుగు బలైన వర్గాలకు ఉన్నారు కాబట్టి సమాజం నుండి కొట్లాడాలి, మన హక్కుల గురించి సమాజంలో కొట్లాడాలి. కానీ ఈరోజు ఈ తుపాకీ తూటాలు బట్టి అడుగులకు పోయే చర్యలు ఎందుకు? కాబట్టి ఇవన్నీ మానాలని అనేక స్టూడెంట్స్ ఆలోచిస్తారు, సమాజం ఆలోచిస్తుంది. ఇప్పటికైనా ఈ యొక్క నక్సలైట్లకు కొంచెమైనా ఒక్కసారి ఆలోచించాలనుకుంటే
తుపాకీ తూటాలు విడండి, మీరంటూ ఈ యొక్క సమాజంలోకి రండి, సమాజంలోకి వచ్చి మీరంటూ మంచిగా బ్రతికే హక్కు అందరికీ ఉంది, జీవించే హక్కు అందరికీ ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశ ఫలాల్ని వినియోగించుకోవాలి. ఒక శాంతి చర్చలు జరిపినప్పుడు అలా కూడా జానారెడ్డి జరిపినప్పుడు 21 సంవత్సరాలు గడిచింది, 2004లో జరిపింది, 21 సంవత్సరాలు నడిచింది. 21 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ యొక్క 21 సంవత్సరాలలో 6-7 వేల మంది అమాయక ప్రజలను చంపారు. ఆదివాసీ గూడారాలలో అయితే ఇంకోటి ఏమంటారు అంటే ఈ యొక్క సహజ వనరులు కావచ్చు, ఏదైతే అక్కడున్న మన బాక్సైడ్ తవ్వకాలు కావచ్చు, వాటి గురించి అడవులలో తవ్వకాల గురించే ఈ యొక్క ఆపరేషన్ కగారు పెట్టినన్నారు. నీ ఒకటే అంటున్నంటే దేశ సంపద వనరులు అంటే దేశంలో ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు తీసుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ ఈరోజు అడవిలో అన్న జాగిరా అన్న, అడవిలో ఒక్కడికే సంపద కాదు కదా, అడవిలో ఉండే బ్రతుకు ఆదివాసీ తండాల గూడారాల ఈరోజు గిరిజనులు ఉంటారు, ఆ గిరిజనులకు బతికే హక్కు ఉంది, వాళ్ళని బతకనిస్తలేరుగా మీరు. ప్రతి ఒక్క క్షణం వాళ్ళకి ఏం జరుగుతుందని ఇప్పటికి కూడా భయాందోళనకు గురవుతారు. భద్రాచలం కావచ్చు, ములుగు కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటూరు నగరం కావచ్చు, 4 గంటలు దాటితే అక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసులు కావచ్చు, వేరే ప్లేసులకు కూడా వెళ్ళని బోగోతా వాటర్ ఫాల్ ఉంది. ఇప్పుడు ఏమని చెప్తారు, ఇక్కడ థ్రెట్ ఉంది, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇప్పుడు మనం ఏం చేయలేము, ఇక్కడ నక్సలైట్ థ్రెట్ ఉందని చెప్పారు. మొన్న మన భూపాలపల్లి ఏరియాలో కావచ్చు, ములుగు ఏరియాలో కావచ్చు, ఒక బియ్యం లారీ పోతుంటే ఆ బియ్యం లారీ డ్రైవర్ని ఆపి ఆయన చంపేసిరు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నక్సలైట్లు ఏం చెప్పగలుచుకున్నారు అంటే సమాజంలో మేము హింసాత్మక చర్యలు చేస్తాం, మన ప్రజల్ని చంపుతాం, ప్రజాప్రతినిధులను చంపుతాం, పోలీస్ ఆఫీసర్లను చంపుతాం, మాకు ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి. అంటే ఇక ప్రభుత్వాలు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకు కూడా కొంచెం సిగ్గు ఉండాలి. ఎందుకంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం చేతి అంటే ప్రజల చేతి ఎన్నుకోబడ్డ నాయకుడు. నువ్వు నక్సలైట్లు ఏ రోజు ఓటేయరు, నక్సలైట్లు రాజ్యాంగాన్ని నమ్మరు, నక్సలైట్లు ప్రజాప్రభుత్వాన్ని నమ్మరు, నక్సలైట్లు ఏ చర్యలు కూడా చేయరు ప్రజలకు. కాబట్టి మరి మీరే విధంగా సపోర్ట్ చేస్తారు అంటే జంపన్న లాంటి అర్బన్ నక్సలైట్ను కావచ్చు, మాజీ నక్సలైట్ను కావచ్చు, కాశీని కావచ్చు, అరగోపాలను కావచ్చు, విశ్వేశ్వరరావు కావచ్చు, ఇలా అనేక మందిని పిలిపించుకొని శాంతి చర్చలు జరపమని అడుగుతారు. ఈ శాంతి చర్చలు అనేది ఒక వీళ్ళ సిద్ధాంతాన్ని కాపాడుకోవడానికి ఒక ఉనికికి మాత్రమే. శాంతి చర్చలు ఎన్నిసార్లు జరుపుతారన్న ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు మీరు అనేక మంది కామన్ ప్రజలను చంపారు. ఇప్పటికైనా సిద్ధాంతాన్ని వీడండి, తుపాకీ తూటాలు వీడి రాజ్యాధికారం రావాలంటే మీరు అందరూ కూడా సమాజంలో కలవండి, జీవన సవంతిలో కలవండి అని కోరుతున్నాం. ఇది ఇట్నే అయిందనుకో వాళ్ళు చేసే ప్రభుత్వాలు ఆ విధంగానే చేస్తే మీరు ఇప్పటికైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మేము ఎంఎంఆర్ఐ నుండి ఒక నక్సలైట్లకు ఈరోజు హెచ్చరిస్తున్నాం, డిమాండ్ ఇస్తున్నాం అన్న.